హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా చోట వినిపిస్తున్న న్యూస్ నాకైతే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, కానీ 90% ఇదే జరుగుతుంది అని అంటున్నారు. అదేంటో కాదు, కళ్యాణ్ గారి కెప్టెన్సీ తీసేయబోతున్నారంట. ఎస్, ఎందుకంటే మొన్న వీకెండ్ నామినేషన్లో జరిగిన బిహేవియర్కి కావచ్చు, అతని అగ్రెసివ్ నేచర్కి కావచ్చు, నాగార్జున గారు ఫుల్ వార్నింగ్ ఇచ్చి ఇంకా ఈ రెడ్ కార్డు ఎల్లో కార్డు డ్రామా ఎండ్ పెట్టడానికి కళ్యాణ్ గారి కెప్టెన్సీని తీసేయడానికి డిసైడ్ అయ్యారు. ఎందుకు కళ్యాణ్ గారి కెప్టెన్సీ మాత్రమే టార్గెట్ అని అంటారా? డిమాన్ పవన్ కూడా చేశారంటారా? ఎందుకంటే డిమాన్ పవన్ మీద ఏమీ లేదు. ఎందుకంటే కళ్యాణ్ రీతు కన్వర్జేషన్లో కళ్యాణ్ అంటారు, లేదు డిమాన్ పవన్ కోరుండి నాది మెడ పట్టుకోలేదు, నాకు తెలుసు వాడు ఆ ఫ్లోలో నన్ను ఆపడానికి అనుకోకుండా అలా జరిగింది, నాగార్జున గారు అడిగితే నేను చెప్తాను అని చెప్పి క్లియర్గా కాల్అవుట్ చేశారు. అక్కడ డిమాన్ పవన్ది ఎలాంటి మిస్టేక్ లేదు అన్నట్టే కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. సో మరి అనుకోకుండా మాట వదిలేరు, ఒక బీప్ సౌండ్లో మనకి టెలికాస్ట్ అయినట్టు చూపించింది ఎంతవరకు నిజం. తర్వాత అతను కాలుతో తన్నిన ఆ బల్ల అవ్వచ్చు, ఒక స్టూల్ని కాలుతో తన్నుతారు కదా, బికాజ్ ఇట్స్ బిగ్ బాస్ ప్రాపర్టీ కాబట్టి అది ఒక రూట్ బిహేవియర్ కింద కూడా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మూడోది అగ్రెసివ్ అయిపోయారు అతను, ఒక్కసారిగా కళ్యాణ్ గారు అగ్రెసివ్ అయిపోయారు, దానివల్ల కావచ్చు. సో వీటన్నిటికీ కలిపి ఒక స్ట్రాంగ్ కౌంటర్ కింద, ఒక వార్నింగ్ కింద అతనికి కెప్టెన్సీని వెనక్కి తీసుకుందామని డిసైడ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. 90% అయితే అదే జరగబోతుంది. ఎందుకంటే ఈ రెడ్ కార్డ్ ఎల్లో కార్డ్కి చెక్ పెట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, కాబట్టి ఇలా చేద్దామని ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది. కన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే ఏం జరుగుతుందని తెలిసే ఒక అప్డేట్ అని తీసుకోవచ్చు. బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, అది నాకు తెలుస్తుంది. అండ్ ఇలా చేయడానికి రీజన్ కూడా కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక విన్నర్ అవ్వాల్సిన ఒక పర్సన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తే షోకున్న క్రెడిబిలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి అవేమీ కాకుండా కళ్యాణ్ అంతా చేస్తున్న ఏమంటారు, అతను ఎంత మంచిగా వెళ్ళాడు ఇప్పటివరకు అందరికీ తెలిసిందే, చూసిందే, అనుకోకుండా ఇది జరిగిందని ఆ పరిణామాన్ని అట్లా తీసుకొని ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. దీని వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయి, ఎలాంటి దృష్టిలో పెట్టుకుని ఉన్నారు, ఏమేమి దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకున్నారు అన్నది నేను ఇప్పుడు నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. సో ఇది అయితే ఇప్పటికీ అప్డేట్. ఇక్కడ నుంచి ఏ అప్డేట్ తెలిసినా నేను నా ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. చివరి వరకు వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూడండి. ఎందుకంటే లెందీ వీడియోస్ పెట్టట్లేదు, షార్ట్ అండ్ స్వీట్ అండ్ క్రిస్ప్ కింద పెడుతున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.